ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వరద ముప్పు భయంతో శ్రీకాకుళం జిల్లా బిక్కుబిక్కుమంటోంది. బుధవారం ఒంగోలుపై వరుణుడు విరుచుకుపడి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేశాడు. వర్షాల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దిక్కుతోచని స్థితిలో కర్షకులు కన్నీరు మున్నీరవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో నేడు అతి భారీ వర్షాలు కురనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పునరావాస చర్యల్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. అల్పపీడనం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం ప్రకటించిన హై అలర్ట్ కొనసాగుతోంది. నేడు అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించిన ఐఎండీ కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలపై దృష్టి సారించింది. దక్షిణ కోస్తా తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశమున్నా అంత తీవ్రత ఉండబోదని వాతావరణ శాఖ సూచించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన భారత వాతావరణ కేంద్రం ప్రభుత్వ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగాలని సూచించింది. సాధారణంగా ఇలాంటి హెచ్చరిక గత 2-3 ఏళ్లలో జారీ చేయలేదు. గతంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినా వెంటనే రంగంలోకి దిగాలని, సహాయ చర్యలు చేపట్టాలని వాతావరణ శాఖ సూచించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. అటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో పాలేరు, చామకాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అమరావతి, గుంటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిడుగురాళ్ల, క్రోసూరు మధ్య బసవమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. రాజుపాలెం మండలం గణపవరం వద్ద ఎద్దవాగుకు వరద ఉధృతి పెరుగుతోంది. చిలకలూరుపేట, నరసరావుపేట రహదారిలో ఓ గేరువాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. విశాఖ జిల్లాలో బిఎన్ రహదారిలో బొడ్డేరుపై నిర్మించిన కాజువే వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో చోడవరం, మాడుగుత, పాడేరు నియోజకవర్గాలకు చెందిన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనాం జలాశయాల నుంచి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అచ్చంపేట మండలం బుల్గట్పల్లి వద్ద శ్రీశైలం, మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన తెగిపోయింది.